మిమ్మల్ని కూడా అలాంటి ఒక డ్రీమ్ వరల్డ్లోనే కలుపుతానని చెప్పింది. ఆ రోజు నైటే విలియం ఎవరికీ తెలియకుండా ఆ విచ్ని ప్యాలెస్కి తీసుకొచ్చాడు. ఆ విచ్ మేము కలిసి బతకడానికి బ్లాక్ మ్యాజిక్ బుక్ ద్వారా ఇదే ప్యాలెస్ని డ్రీమ్లో సృష్టించింది. విలియం ఫస్ట్ డ్రీమ్ క్యాచర్లో ఉన్న ఫెదర్ని పీకాడు. ఆ తర్వాత నాకు విచ్ని మీట్ అయిన విషయం చెప్పాడు. ఆ డ్రీమ్ క్యాచర్ని తీసుకొచ్చి ఇందులో ఉన్న ఫెదర్ని పీకితే మనం నిద్రపోయిన తర్వాత డ్రీమ్ వరల్డ్లో బతకచ్చని చెప్పాడు. అంతా అనుకున్నట్టు జరిగితే నైట్ డ్రీమ్లో కలుద్దామని చెప్పాడు. అన్ఫార్చునేట్లీ ఇదంతా ఒక సోల్జర్ చాటు నుంచి వినేశాడు. ఆ రోజు నైట్ మేము నిద్రపోయి ఈ డ్రీమ్ ప్యాలెస్కి వచ్చాం. రాబర్ట్ లేని ఈ ప్యాలెస్ మాకొక హెవెన్ లాగా అనిపించింది. అప్పుడు విలియం నాతో ఈ డ్రీమ్లో ఏం జరిగినా